రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ. శంకరి, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతూ ఉన్నాయి. జూన్ 13 నుంచి మొదలైనటువంటి ఈ యొక్క యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతుంది. 13వ తేదీన మనం చూసాం ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో నాథన్ పౌడా టెహ్రాన్లోని అణు కేంద్రాలు, అదేవిధంగా రాకెట్ సైట్స్, ఐఆర్జీసీ కమాండ్ కేంద్రాలు, అక్కడ ఉన్నటువంటి 224 మంది ఇరానీలు సివిలియన్స్ తో సహా మరణించారు. చాలా మంది గాయపడ్డారు. అదేవిధంగా పరస్పరం దాడులు అయితే పెరిగాయి. ఇరాన్ భారీ బాలిస్టిక్ మిసైళ్లు, డ్రోన్లను ప్రయోగించి ఇజ్రాయెల్ మీద ఏదైతే ఒక దాడులు చేస్తుంది. ఐడిఎఫ్ వాటిని కూడా కొంత ఇంటర్సెప్ట్ చేసి వాటిని ఆపగలుగుతున్నారు. అయితే ఇజ్రాయెల్ లో కూడా 24 మంది మరణించారు. సుమారు 600 మంది పైగా గాయపడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇజ్రాయెల్ టెలివిజన్ స్టూడియోలు, ప్రభుత్వ భవనాలు, కమాండ్ కేంద్రాలు వీటన్నిటిపైన కూడా కొంత మిసైల్ దాడి జరిగింది. ఐఆర్ఐబి స్టూడియోలో ఉద్యోగులంతా కూడా మరణించారు. తర్వాత టెహ్రాన్ లో కూడా భారీ ఏదైతే టెహ్రాన్ లో నివసిస్తున్నటువంటి పౌరులు ఎక్కువగా వలస వెళ్ళిపోతున్నారు. యుద్ధ వాతావరణం నేపథ్యంలో వందల వేల మంది నగరాన్ని నుంచి వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదైతే రవాణా పూర్తిగా నిలిచిపోయింది. పోర్టుల వద్ద కూడా చాలా మంది క్యూలు కట్టి విదేశాలకు వెళ్ళటానికి, ఇతర ప్రాంతాలకు వెళ్ళటానికి కూడా కొంత ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక అమెరికా కూడా ఇందులో కలగజేసుకోవాలని చూస్తుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే వెంటనే ఈ యొక్క ఇరాన్ అణు ఒప్పందానికి రెండో అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అయితే డిప్లొమాటిక్ వేలో దౌత్యపరమైనటువంటి సంబంధాలను నెలకొల్పి ఈ రెండు దేశాల మధ్య శాంతి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ నెతన్యాహు ప్రకటనలు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటనలు మాత్రం ఇంకా ఆందోళనకరంగా ఉన్నాయి. అవసరమైతే ఈ యొక్క యుద్ధాన్ని కొనసాగిస్తామని కూడా ఆయన చెప్తున్నారు. ఖమేనీని చంపితే యుద్ధం ముగుస్తుందని సంకేతం కూడా ఆయన ఇచ్చిన నేపథ్యంలో ఇంకా ఈ తీవ్రత అయితే ఇంకా పెరుగుతుంది. మొత్తంగా G7 దేశాలు, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ నేషన్స్, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించుకోవాలని సూచిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ యొక్క దేశాలు అయితే వెనక్కి తగ్గటం లేదు. వీటి కారణంగా ఆయిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఈ యొక్క ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఈ వాతావరణం కనుక మరిన్ని రోజులు కొనసాగితే దీని ప్రభావం ఇతర దేశాలపై కూడా పడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.